ఏలూరు జిల్లాలోని వర్జీనియా పొగాకు రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో అధిక ధరకు పొగాకు అమ్మడంతో ఇప్పుడు కూడా అదే ధర ఉంటుందని ఆశపడ్డ రైతు భంగపడ్డాడు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో అవస్థపడుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతాలైన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, అలాగే ఏజెన్సీ ప్రాంతాలైన బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో వర్జీనియా పొగాకును రైతులు ఎక్కువగా సాగు చేస్తారు. గత సంవత్సరం పొగాకు ధర కిలో 450 రూపాయలు పైగా పలకడంతో ఈ సంవత్సరం అంతే ధర వస్తుందని, లేకపోతే ఇంకా పెరుగుతుందనే ఆశతో రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి పొగాకును పండించారు. కానీ పొగాకు బోర్డుల్లో వేలం కేంద్రాల వద్ద ఈ ఏడాది కిలో ప్రారంభ ధర 265 మాత్రమే ఉండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ధర పెరుగుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు రైతులు. కానీ నెలలు గడుస్తున్న ధర మాత్రం అలాగే ఉండటంతో పొగాకు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరాసరి ధర 380 రూపాయలు వస్తే గానీ ఇవాళ రైతు గట్టెక్కే పరిస్థితి లేదు. గత సంవత్సరం హైయెస్ట్ ధర 460 రూపాయలు పైగా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ కంపెనీలు ఇవాళ సిండికేట్ గా మారి అతి తక్కువ ధర ఇచ్చి రైతులను నష్టపరుస్తా ఉన్నాయి. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ లేదనే పేరుతోటి ఇవాళ రైతులను దోపిడీ చేస్తా ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా పంట బాగా పండిందని, ఎంత ఆశగా ఈ సంవత్సరం పొగాకు వేలం కేంద్రానికి వచ్చిన రైతులకు అడుగడుగునా నిరాశ మిగిలింది. గత సంవత్సరం ప్రారంభ ధర కిలో 295 రూపాయలు ఉండగా ఈ సంవత్సరం ధర కిలో 265 రూపాయలే పలుకుతూ ఉండడంతో తమకు గిట్టుబాటు కాదని, తీవ్రంగా నష్టపోతామని పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీల ధరల నుంచి విత్తనం, ఎరువుల ధరలన్నీ డబుల్ అయిపోయాయని రైతులు చెప్తున్నారు. ధరలు పెరిగినా అప్పులు చేసి మరీ పెట్టుబడి పెడితే ఇప్పుడు కనీసం కూలీలకు ఇవ్వడానికి కూడా డబ్బులు రావటం లేదని వాపోతున్నారు. మాకు ఈ 390 నుంచి 380 యావరేజ్ సరాసరి ధర ఇస్తే రైతులు కొంచెం ఒడ్డున పడతారని మేము భావిస్తున్నాం. మాకు ఇక్కడ కూలీలు కానీ, పాలేళ్ళు కానీ, ఈ ఎరువుల రేట్లు కానీ మొత్తం అన్ని రేట్లు కూడా పెంచేశారు డబల్ కింద. మేము అవన్నీ ఖర్చు పెట్టి వాళ్ళు వ్యవసాయం చేసి పొగాకు తీసుకొస్తే 260 నుంచి 230 మధ్యలో కొంటున్నారు పొగాకుని. ఇవాళ ఏమైపోవాలి ఈ రైతు పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం వేలం కొనసాగితే ఎకరాకు 1,00,000 రూపాయలు నష్టం వచ్చే పరిస్థితులు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. కానీ కొనుగోలు సంస్థలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తి పెరిగిందని, అదేవిధంగా జీఎస్టీ 18 నుంచి 40% పెరగడంతో పొగాకును అధిక ధరలకు కొనలేమని చేతులెత్తేస్తున్నారు. కేవలం దళారీలు, వ్యాపారులు, కొనుగోలు సంస్థలు కుమ్మక్కవటం వల్లే ధర పడిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. మద్దతు ధర కోసం రైతు గగ్గోలు పెడుతున్న కూటమి సర్కార్ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పొగాకు రైతులను ఆదుకోకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరొక దారి లేదని వాపోతున్నారు రైతులు. పొగాకు బోర్డు ద్వారా, మార్కెఫెడ్ ద్వారా మద్దతు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.